దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా చూసినట్టయితే గనక ఎవరికి దేవుడు తోడుగా ఉంటారో ఆ వ్యక్తి, ఆ కుటుంబము అంతకంతకు వర్ధిల్లుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే సౌలు కుటుంబానికి ఇంకా దేవుడు తోడు లేడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక దావీదు అంతకంతకు ప్రబలాడంట. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందంట. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు? ఆయన యందు యథార్థంగా జీవించినప్పుడే కదా, మన క్రియలన్నీ దేవుని ఎదుట సత్యముతో నీతిగా కనిపించినప్పుడే కదా, మనం అందరం కూడా ఆ రీతిగా జీవించినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు గనుకనే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రతి సందర్భంలో దావీదు అక్కడ ప్రబలినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ మాట వింటూ ఉన్నావో, దేవుడు నీకు తోడై ఉండులాగున భయభక్తులు కలిగి నువ్వు జీవించు. తప్పక నువ్వు